నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, స్టాప్ లాస్ వచ్చి 24 పాయింట్స్, టార్గెట్ 48 పాయింట్స్. చూద్దాం ఏం చేస్తుందో. ఇండెక్స్లో నేను ఏదైతే మనం పెట్టుకున్నామో టార్గెట్ అదే ఉంది. ఓకే, ఆల్మోస్ట్ మళ్ళీ ఇది 128 వరకు వెళ్ళింది ఇది ఈరోజు. నేను ఏదైతే టార్గెట్ ఇచ్చామో 150 దానికి చేంజ్ చేస్తున్నాను. చూద్దాం ఏం చేస్తాను. ఓకే, 150 పెట్టాను. నేను ఏం చేస్తానంటే అయితే టార్గెట్, స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, తీసుకోవాలి. సారీ. ఓకే, అయితే స్టాప్ లాస్, టార్గెట్ లేదా 3 o'clockకి ఎగ్జిట్ అయిపోతాం. ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లాస్ ఉంటే లాస్. ఓకే, ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్లోనే ఉన్నాం మనం. ఓకే, మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్కి రావాలి. ఓకే, ఆ ఉద్దేశంతో మనం ట్రేడ్ తీసుకుందాం. చూద్దాం ఏం చేస్తాం. మనకి ప్రాఫిట్తో మనకు పని లేదు. ఓకే, మన ప్రాసెస్ తోటే పని. మనం ఏదైతే చేసామో దానికి స్టిక్ అని ఉండాలి. ఓకే, లాస్ వచ్చినా తీసుకుంటాము, ప్రాఫిట్ వచ్చినా తీసుకుంటాము. అది ఆల్రెడీ మనం పెట్టేసాము. మనం ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్. ఓకే, నేను ఆల్రెడీ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇది 128 సెకండ్ టైం వెళ్ళొచ్చింది ఇది. ఓకే, థర్డ్ టైం ట్రై చేస్తుంది. ఈసారి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. చూద్దాం ఏం చేస్తుంది. ఏంటంటే చిన్న చిన్న ప్రాఫిట్లు బుక్ చేస్తే ఏమవుతుందంటే మనం పెద్ద మంచి మంచి ప్రాఫిట్లు ఇది లాస్ ఇదైపోతాం, మనం మిస్ అయిపోతాం. అందుకని చిన్న చిన్న ప్రాఫిట్లకు ఆశపడకూడదు. టార్గెట్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఏదో ఒకటి ఇచ్చేసేయాలి.
మీకు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ సిస్టమేటిక్గా ట్రేడింగ్ చేయటం వల్ల ఓవర్ ట్రేడింగ్ అవ్వదు. ఒకటి, మీరు మీ ముందరే ఫిక్స్ అయిపోయి ఉంటారు లాస్ట్కి. ఆ 1500 2000 లాస్ట్ ఫిక్స్ అయి ఉంటారు. ఆ 1500 తీసుకుని హ్యాపీగా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓవర్ ట్రేడింగ్ అవ్వదు. ఛార్జెస్, బ్రోకరేజ్ ఛార్జెస్ విపరీతంగా ఓవర్ ట్రేడింగ్ చేయటం వల్ల ఆ ఛార్జెస్ మిగులుతాయి. మీరు ఇలా చేసి చూడండి. ఒకటే ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ టార్గెట్ తీసుకుని చేసి చూడండి. మీకు చాలా పీస్ఫుల్గా నిద్ర పడుతుంది. పీస్ఫుల్గా ఉండాలి ట్రేడింగ్లో. అప్పుడే కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగా పెరుగుతాయి ఒక్క ట్రేడ్ తీసుకుంటే. ఓకే, అర్థమవుతూ గ్రీన్ క్యాండిల్ వస్తే కొంటాము, రెడ్ క్యాండిల్ వస్తే అమ్మేయటం వల్ల మీ మైండ్ మొత్తం ఇదైపోతుంది. ఓకే, మైండ్ని పీస్ఫుల్గా ఉంటే ట్రేడింగ్ ఈజీ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ సిస్టమ్ అలవాటు చేసుకున్నారో మనం అనుకున్న సిస్టానికి స్టిక్ అనే ఉండాలి. మనం లెవెల్స్ పెట్టుకున్నామంటే లెవెల్స్కి స్టిక్ అనే ఉండాలి. నేను ఇక్కడ వరకు వస్తుందని అని నిన్న కూడా అదే దాని మీద ఉన్నాము, ఈరోజు కూడా అదే దాని మీద ఉన్నాము. ఇక్కడ ఏదైతే నిన్న టార్గెట్ పెట్టుకున్నాము అనుకోండి, ఈరోజు కూడా అదే టార్గెట్ స్టిక్ అనే ఉన్నాం. ఓకే, చూద్దాం. మార్కెట్ అల్టిమేట్గా మార్కెట్ ఇది. టెక్నికల్గా మనం ఏది చేయాలో అది చేయాలి. ఓకే, ఈ 25,000 అనేది కొంచెం సైకలాజికల్ లెవెల్. ఇది 25,000, 25,500, 25,000 అలాగా 500 రౌండ్ ఫిగర్స్ వస్తాయి. రౌండ్ ఫిగర్స్ 500 వచ్చినప్పుడు అక్కడ సైకలాజికల్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, అది కొంచెం బ్రేక్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే మార్కెట్ 24,974 వరకు వచ్చేస్తుంది. వచ్చిందంటే మీకు మన టార్గెట్ ఇచ్చేస్తాం. మన ఫోకస్ అంతా టార్గెట్, స్టాప్ లాస్, ప్రాసెస్ ఇదే ఉండాలి. మనకి దీంతో సంబంధం లేదు. ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇది కానీ లాస్ కానీ మనకు అవసరం లేదు. ఇది కావాలి ప్రాసెస్. ఓకే,
మార్కెట్ అయితే బేరేస్లోనే ఉందండి. మీరు ఒకసారి మార్కెట్ అయితే బేరేస్లోనే ఉంది. బేరిస్ డైరెక్షన్ రివర్స్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్కాల్పింగ్ బాగుంటుంది కానీ స్కాల్పింగ్లో ఏమవుతుందంటే మీకు వస్తాయి పోతాయి. అది సిస్టమేటిక్గా మీరు ట్రేడింగ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. అందులో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువైపోతాయి, ఛార్జెస్ కూడా ఎక్కువైపోతాయి. ఇది ఒకటే ఒక ట్రేడ్, ఓకే, అయితే స్టాప్ లాస్ టార్గెట్. ట్రేడ్ ఫెయిల్ అయితే ఒక ట్రేడ్ ఫెయిల్ అవుతాము, ఓకే. మనం రిస్క్ మేనేజ్మెంట్ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మనము టార్గెట్ ఎక్కువ పాయింట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఒక ట్రేడ్ ఫెయిల్ అయినా కూడా సెకండ్ ట్రేడ్ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఇదంతా కవర్ అయిపోతుంది. ఆ థింకింగ్లో ఉండాలని తప్ప ఎంతెంత 20 పాయింట్స్ స్టాప్ లాస్ అలా థింక్ చేయొద్దు. ఎవరు 100% కరెక్ట్ ఉండండి ట్రేడింగ్లో, ఓకే. ఒక ట్రేడ్ ఫెయిల్ అయిందని నిరాశ పడిపోవటం అట్లాంటివి చేయొద్దు. కరెక్ట్గా ప్రాసెస్ అండ్ టెక్నికల్గా చూసుకోండి, ఓకే. టెక్నికల్గా ఎలా చూడాలనేది హౌ టు క్యాచ్ 40 to 50 పాయింట్స్ అన్న దాంట్లో నేను టార్గెట్ స్టాప్ లాస్ అన్నీ క్లియర్గా చెప్పాను. అందులో మీరు అదొకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే. దాన్ని చూడండి ఒకసారి. మేబీ నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం టార్గెట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఓకే. నెక్స్ట్ 5 minutes క్యాండిల్ నుంచి
మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 24,974 950 ఆ రేంజ్లో. మంచి ఏరియాలో మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, మనకి 80 నుంచి 85 వరకు దొరికితే తీసుకుందాం అనుకున్నాం. బట్ 85 వచ్చింది, కొంచెం పైన 5 పాయింట్స్ పైన తీసుకున్నాం. నేను ఏదైతే మనకి టార్గెట్ ఇవ్వలేదో, నిన్న టార్గెట్ ఇది కదా, ఇది 150, నేను మళ్ళీ అదే టార్గెట్కి పెట్టుకున్నా ఈరోజు. అంటే మన సెటప్ మీద మనకు నమ్మకం ఉండాలి. అలా ప్రాక్టీస్ చేయాలి సెటప్ గురించి. ఓకే, సెటప్ గురించి ప్రాక్టీస్ చేస్తే మీ డైరెక్షనల్ మూవ్ ఏదైతే ఇప్పుడు చెప్పాను 1 అవర్లో పెట్టి, అది చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఎటు సైడ్ ఉండాలన్నది తెలిసిపోతుంది. ఆ డైరెక్షనల్ మూవ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉండటం బెటర్. సిఈ సైడ్ వచ్చినా కూడా బేరిష్ సైడ్ ఉందనుకోండి, డైరెక్షన్ మూవ్ బేరిష్ సైడే మీరు ట్రేడ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. సిఈ సైడ్ వచ్చినా కూడా మీరు తీసుకోకూడదు. ఓకే, అది ఎంత మూమెంట్ వచ్చినా కూడా దాని జోలి పోవద్దు. ఇలాంటి సైకాలజీ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అవి ఈ 2 క్యాండిల్లో మనకి టార్గెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం చేస్తుంది మార్కెట్. అల్టిమేట్ మార్కెట్ మన ఏదైతే ఇండెక్స్లో టార్గెట్ పెట్టామో దాని వైపు ట్రావెల్ చేస్తుంది. ఓకే, డెవలప్ అవుతుంది. చూద్దాం. ఇది మీకు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుని ట్రేడ్ తీసుకోవచ్చన్న ఒక స్ట్రాటజీ చెప్పాను. 1 మినిట్లో కన్వర్ట్ చేసుకుని అది మీకు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, 1200 ప్రాఫిట్ ఉంది, 1200 ప్రాఫిట్ ఉంది. $1,300 $1,400 ఓకే, మన లెవెల్ వైపు వెళ్తుంది మార్కెట్. ఏ లెవెల్ అనుకున్నామో అదే వెళ్తుంది.
మనం దీనికి ఆశపడ్డాం అనుకోండి, ఈ ప్రాఫిట్కి ఆశపడ్డాం అనుకోండి, ఏమవుతుందంటే మంచి మంచి బిగ్ ప్రాఫిట్స్ అన్నీ మిస్ అయిపోతాం. ఓకే, అందుకనే స్టిక్ ఆన్ అయ్యామంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. లేకపోతే 2000 2200 లాస్ పోతుంది. దట్స్ ఇట్, అంతే. ఇక నేనేం చేయట్లేదు, నేను ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ కోసమే వెయిట్ చేస్తున్నాం, అంతే. ఈ క్యాండిల్ గమనించండి, ఈ క్యాండిల్స్, రెండు క్యాండిల్స్ గమనించండి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ గ్రీన్ క్యాండిల్ ప్లస్ ఈ గ్రీన్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీకు విక్స్ పెద్దగా లేవు. ఓకే, స్ట్రాంగ్ క్యాండిల్స్ అనమాట. $950 అయిపోయింది ఆల్రెడీ. చూద్దాం, ఒక 5 minutes చూద్దాం. మార్కెట్ అట్లీస్ట్ ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎస్ఎల్ హిట్ చేయడం కన్నా వెళ్ళాలి. ఓకే,
ఒక 2 minutes ఉంది. ఓకే, నేను క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి మీకు ఈవినింగ్ లాస్ ప్రాఫిట్ అనేది మీకు ఈవినింగ్ నేను మళ్ళీ వీడియో చేసి అటాచ్ చేసి పెడతాను. ఓకే, టెన్ లోపల ఇచ్చేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే నేను ఈవినింగ్ అప్డేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏదైతే పిన్ బార్స్ ఉన్నాయో ఇక్కడ మార్కెట్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఎప్పుడైతే ఈ పిన్ బార్స్ని ఎస్ఎల్ లిఫ్ట్ చేస్తుందో మార్కెట్ ఫాస్ట్గా పడుతుంది. ఓకే, ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది. ఓకే, ఈవినింగ్ నేను అప్డేట్ చేస్తాను. ఇది లాస్ ప్రాఫిట్ లాస్ అనేది నేను అప్డేట్ చేస్తాను. ఓకే, రైట్. హలో అండి, మార్నింగ్ ఏదైతే నేను ఎంట్రీ తీసుకున్నానో, ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను కదా, మీకు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఈ క్యాండిల్లో నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, మనం అనుకున్న టార్గెట్ ఇచ్చింది. ఎప్పుడైతే నిన్న పెట్టుకున్న టార్గెట్ ఇది, నేను టార్గెట్ ఇవ్వలేదు, ఇవాళ ఇచ్చేసింది ఇది. మార్నింగ్ మళ్ళీ నేను రీఎంట్రీ తీసుకున్నాను, మార్నింగ్ తీసుకున్నాను ఇక్కడ ఎంట్రీ. ఓకే, మన టార్గెట్ ఇచ్చింది, టార్గెట్ ఇచ్చి మళ్ళీ మీకు 192 వరకు వెళ్ళింది ఇది. ఓకే, మన టార్గెట్ వరకే మనం ఆలోచించాలి, అది ఎంత వెళ్ళింది అన్నది మనకు తెలియదు. ఓకే, మనకు అవసరం లేదు, తెలియదు కాదు, మనకు అవసరం లేదు. ఓకే, మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ని కరెక్ట్గా రెస్పెక్ట్ చేసింది. ఓకే, ఇక్కడ నుంచి ట్రై చేసింది మార్కెట్ మళ్ళీ రివర్స్ అవ్వడానికి, బట్ మార్కెట్ మళ్ళీ ఫాలో అవడం జరిగింది. ఓకే, ఇది ఈ స్టైల్లో మనం ట్రేడ్ చేస్తే సక్సెస్ అవుతాం. ఇలా డెవలప్ చేసుకోండి సైకాలజీ.
ఇక్కడి నుంచి మీరు కూడా నేను చెప్తున్నాను కదా, అక్టోబర్ సిరీస్లో మార్నింగ్ ఒక రోజు ముందరే నేను ఫస్ట్ ఈ రోజు వీడియోలో నేను రేపు ఏమి ఎక్కడి నుంచి మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందో నేను ఒక చెప్తాను మీకు. ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. మీకు నమ్మకం ఉంటే మీ ఓన్గా కొంచెం ఆలోచించి మీరు చేసుకోవచ్చు, లేదా కొన్ని రోజులు మీరు నేను చెప్పింది జరుగుతుందో లేదో చూసి తర్వాత మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మీ ఓన్గా మీరు ఆలోచించి చేసుకోండి. ఓకే, మీరైతే నేర్చుకోండి, ప్రాసెస్ నేర్చుకోవటం వల్ల భయం ఉండదు. ట్రేడ్ తీసుకుని మంచిగా ట్రేడ్ మన టార్గెట్కి వెయిట్ చేయొచ్చు, లేదా స్టాప్ లాస్కి వెయిట్ చేయొచ్చు. ఓకే, ఈరోజు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో నేను చూపిస్తాను. ఓకే, ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయ్యాను, ఈ రెడ్ క్యాండిల్, రెడ్ సింబల్ ఉంది కదా, ఇది ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే, ఇంచుమించులో ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయ్యాను కాబట్టి ఇది 147, 143 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. అది కట్ చేసినప్పటికీ మీకు 143 దగ్గర 191.90 దగ్గర బై చేశాను. సెల్ వచ్చేసి 143.45 దగ్గర సెల్ అయ్యింది. ఓకే, 3866.25 ప్రాఫిట్. ఓకే, ఒకటే లాటు ఆర్డర్ చూపిస్తాను. 91.90 దగ్గర బై చేశాను, 143.45 దగ్గర సెల్ చేశాను. ఓకే, అర్థమవుతుంది కదా? ఇలా మీకు దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఓవర్ ట్రేడింగ్ తగ్గుతుంది. ఓకే, బ్రోకర్కి ఛార్జెస్ తగ్గుతాయి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మంచి ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఒకే ట్రేడ్కి ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, లాస్ మాత్రం పోనివ్వకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.